రియల్ ఎస్టేట్ లోపట నాకు చాలా అపోహలు ఉంటుండే. ఏంటంటే ఒక పాంప్లెట్‌ని పంచడం గానీ, బయట చూస్తుంటాం చాలా వరకు పాంప్లెట్‌లు అవి ఇవి ఇయ్యడం గానీ. కానీ ఇది చాలా డిఫరెన్స్, చాలా కొత్తగా అనిపించింది నాకు ఇక్కడికొచ్చిన తర్వాత. ఈ సెమినార్ గానీ, ఆ సార్ చెప్పే విధానం గానీ, ఒక సోషల్ మీడియా, ఒక రియల్ ఎస్టేట్‌లో ఎంతవరకు వర్క్ చేయొచ్చు, దాని లోపట మనం ఎట్లా గెట్ ఇన్ కావచ్చు, మనీ ఎట్లా ఎర్న్ చేయొచ్చు. సో, ఒక సోషల్ ప్లాట్‌ఫామ్‌ని కంప్లీట్‌గా మనం యూజ్ చేసుకుంటే ఇక్కడ చాలామంది నెట్వర్క్‌ని గెయిన్ చేయొచ్చు. దాని ద్వారా మన బిజినెస్‌ని బిల్డ్ చేసుకోవచ్చని కొత్త కొత్త పాయింట్స్ నేను చాలా వరకు విన్నా. అసలు చాలామందికి రియల్ ఎస్టేట్ అంటే ఒక ఉంటది. అది ఫేకు, దాని లోపటికెళ్తే మనీ అలాంటివి ఉండవని చెప్పేసి, ఒక కస్టమర్ కావడం గానీ, ఇంటరాక్ట్ కావడం గానీ, వాళ్ళ నుంచి మనకేముండదని. కానీ ఇక్కడ ఒక సోషల్ మీడియా లోపట ఒక కస్టమర్‌కి ఏం కావాలి? సో, కస్టమర్‌కి మనం ఏమిస్తున్నాం? కస్టమర్‌తోని మనం ఎట్లా ఇంటరాక్ట్ అవుతున్నాం అనే దాని బేస్ పైనే మన ప్రొడక్ట్‌ని మనం సేల్ చేయగలుగుతాం అనే నమ్మకాన్ని సార్ మాకు కలిగించాడు. థ్యాంక్ యూ అండి.